హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి నేను మునక్కాయ పులుసు వచ్చేసి కందిపప్పు వేసి చేస్తున్నాను. ఎక్కువ శాతం చాలామంది ఇళ్ళల్లో పప్పు మాత్రమే ఎక్కువగా తింటారు. అలాంటి వాళ్ళకి ఇలా కందిపప్పు వేసుకొని చేసుకుంటే కనుక మనకు మునక్కాయ పులుసు అనేది చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే కందిపప్పు తీసుకోవాలి. ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని మునక్కాయలు కూడా ఇందులో వేసేసుకొని మనము సాల్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఎందుకు యాడ్ చేసుకోవాలి అంటే కనుక మునక్కాయలకు ఉప్పు పడితేనే మనకు చాలా రుచిగా అనిపిస్తాయి తినేటప్పుడు. సో మనము ఇందులో సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని 2 విజిల్స్ రానిచ్చుకొని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 or 3 స్పూన్స్ ఆయిల్ వేసేసి ఇంకా మనం పోపుకైతే ఏమేమి వేసుకుంటామో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఇంకా కరివేపాకు, ఇంకా పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి ఇలా రకరకాలుగా వేసుకుంటారు కదా, పచ్చిశనగపప్పు ఇలా వేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఆనియన్స్ ఇలా నలుచుకొని, నాకు మిరపకాయలు తినడం అంటే చాలా ఇష్టం. సో నేను మిరపకాయలు వేసుకుంటున్నాను. ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత మనం మిరపకాయలు కొరుక్కొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో టమోటాలు అనేవి యాడ్ చేసుకోవాలి. టమోటాలు యాడ్ చేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇందులోకి సరిపడినంత కారం కూడా వేసుకోవాలి. ఎందుకంటే టమోటాలలో ఆనియన్స్లోనే మనము ఉప్పు, కారం, పసుపు వేస్తేనే కర్రీ అనేది చాలా టేస్ట్ వస్తుంది. ఈ స్టేజ్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చింతపండు పులుసు అనేది మనము ఒక 1 hour ముందు నానబెట్టుకోవాలి. ఈ గుజ్జు అనేది బాగా వచ్చే విధంగా మనం కలుపుకొని నెక్స్ట్ వచ్చేసి ఇది బాగా వేగిన తర్వాత, మగ్గిన తర్వాత ఇందులోకి మనం వచ్చేసి చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మనము అడుగు అంతా అంటకుండా మనము బాగా కలియబెట్టుకోవాలి. కలియబెట్టుకున్న తర్వాత ఈ పచ్చిమిరపకాయలు చూస్తున్నారు కదా, రాయలసీమ స్పెషల్ కడప స్టైల్లో పచ్చిమిరపకాయలు ఎక్కువ తింటారు. సో పచ్చిమిరపకాయలు నలుచుకొని తింటే కనుక చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా ఉడకబెట్టుకున్న మిశ్రమాన్ని, కందిపప్పు తర్వాత మునక్కాయలని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మునక్కాయలు అనేవి సపరేట్ చేసి మన కందిపప్పు అయినా మెత్తని పేస్ట్ లాగా చేసుకొని ఇందులోకి వేసుకోవచ్చు. ఇంకొంచెం గ్రేవీ అనేది చిక్కగా చాలా జ్యూసీగా వస్తుంది. అలా వద్దు అనుకున్న వాళ్ళు ఇలా కందిపప్పుకు కనిపించే విధంగా ఇలా వేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి సరిపడినంత వాటర్ వేసేసుకోవాలి. ఫైనల్గా వచ్చేసి ధనియాల పొడి వేసుకోవాలి. గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇంకా చికెన్ మసాలా లేదా జీరా పొడి ఇలాంటివన్నీ వేసేసుకొని మంచిగా కలియబెట్టుకోవాలి. కలియబెట్టుకొని ఒక 1/2 hour మాత్రం బాగా ఉడకనిస్తే బాగా పులుసు అనేది దగ్గర పడుతుంది. అయితే పులుసు అయితే మాత్రం అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, సంగట్లోకి కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా మునక్కాయ పులుసు అనేది ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ